టీమిండియా అదర్హో అనిపించింది. 19 సిక్స్లు 18 ఫోర్లు వీటితో చెలరేగిపోయింది. T20 ప్రపంచ కప్లో వరుసగా సెకండ్ టైం ఫైనల్కు చేరింది టీమిండియా. హై స్కోరింగ్ థ్రిల్లర్గా సాగిన పోరులో టీమిండియా 254 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. భారత బౌలర్ల కట్టడిలో ఇంగ్లాండ్ 246 రన్స్ వద్ద ఆగిపోయింది. ఎస్, దట్ వాజ్ వెరీ కాంప్రహెన్సివ్. దీంతో ముచ్చటగా మూడోసారి పొట్టి కప్పును ముద్దాడేందుకు సిద్ధమైంది ఇండియా. అయితే మార్చ్ 8న అహ్మదాబాద్ వేదికగా కివీస్తో ఫైనల్లో తలపడనుంది. 42 బాల్స్లో 89 రన్స్ చేసిన మన సంజు శాంసన్ టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు. 18 బాల్స్లో 39 రన్స్ చేసిన ఇషాన్ కిషన్ సంజుకి తోడుగా నిలిచాడు. శివం దూబే అవ్వచ్చు, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ స్కోర్ చాలా స్పీడ్గా పెంచారు. అయితే టీమిండియా కలెక్టివ్గా రాణించడంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్స్ లాస్కి 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే ఇదంతా పాస్ట్. సో వీఆర్ మూవింగ్ అహెడ్. ఫైనల్స్ వీఆర్ ఫైటింగ్ విత్ న్యూజిలాండ్. మరి న్యూజిలాండ్ టీం గురించి మాట్లాడదాము. సో సౌత్ ఆఫ్రికాని మట్టి కనిపించి ప్రతిసారి కూడా అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఫైనల్స్ వరకు దూసుకెళ్లే న్యూజిలాండ్ టీంతో నిజంగా అంత ఈజీనా? మాట్లాడదాం. స్పోర్ట్స్ ఎక్స్పర్ట్ వెంకటేష్ గారు మనకి లైవ్లో అందుబాటులోకి వచ్చారు జూమ్ ద్వారా. లెట్స్ ఇంటరాక్ట్ విత్ హిమ్. వెంకటేష్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ హరి. హౌ యూ సార్? ఐఎమ్ వెరీ గుడ్. యా, వాల్యూమ్ కొంచెం పెంచండి వెంకటేష్. సో బిఫోర్ వి జస్ట్ అనలైజ్ మనం ఈ టీమ్స్ గురించి మాట్లాడే ముందు ఐ వాంట్ యువర్ హానెస్ట్ ఒపీనియన్. మనకున్న స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్తో మన టీమ్ ఫైట్ ఒక పాకిస్తాన్ మ్యాచ్ తప్పించి, అఫ్ కోర్స్ నిన్న మ్యాచ్ తప్పించి, ఆర్ వి రియలీ గుడ్ టు రీచ్ ద ఫైనల్స్? డెఫినెట్లీ. ఇప్పుడు 20 టీమ్స్ పార్టిసిపేట్ చేసే వరల్డ్ కప్. 20 టీమ్స్ ఎవరికెవరు తీసిపోదు. ఈవెన్ నేపాల్, ఇటలీ కూడా దే హ్యాడ్ దేర్ మూమెంట్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఎవరు కూడా మనం పక్కన పెట్టే పరిస్థితి లేదు. సో అలాంటి టీమ్స్లో ఫిల్టర్ అయ్యి 2 టీమ్స్ ఫైనల్కి వచ్చినాయంటే ఇంకా మనం అలాంటి ప్రశ్నలు ఉంచాల్సిన, సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. వీఆర్ డెఫినెట్లీ బెస్ట్. అందుకే మనం రీచ్ అయ్యాం. ఓకే, వీ హ్యాడ్ వన్ బ్యాడ్ డే అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా. అది మినహాయిస్తే మిగతా మ్యాచ్లు అన్నీ గెలిచాం మనం. అందులో ఏంటంటే మెయిన్గా చెప్పాల్సిన మన ది హాల్ మార్క్ ఆఫ్ అవర్ విన్స్ ఏంటంటే ఒక్కరి మీద మనం డిపెండ్ కావట్లేదు. ఒక్కొక్క మ్యాచ్ లో ఒక్కొక్క హీరో మనకి ఎమర్జ్ కావడం చూసాం. ఒకసారి సూర్యకుమార్, సారీ టు ఇంటరప్ట్ యూ. ఒక్కొక్క మ్యాచ్ లో ఒక స్టార్ ఎమర్జ్ అయ్యే సిచ్యువేషన్ కరెక్టా, లేదంటే సమిష్టిగా ఎప్పుడు పర్ఫార్మ్ ఆఫ్ కోర్స్ లైక్ క్రికెట్ అన్నది ఆ రోజుకి ఆ గేమ్ గానే చూడాలి. బట్ ఒక ప్లేయర్ మీద డిపెండ్ అయ్యి గెలవటం అనేది, డూ యూ థింక్ ఇట్ ఈస్ రియల్లీ అ టీమ్ స్పిరిట్? ఒక ప్లేయర్ మీద డిపెండ్ అయితే ఆ ప్లేయర్ ఫెయిల్ అయ్యారు అనుకోండి. లా ఆఫ్ యావరేజెస్ ఉంటుంది స్పోర్ట్స్ లో. అంటే బాగా సక్సెస్ అయ్యి ఫైనల్ వరకు బ్రహ్మాండంగా ఆడిన ప్లేయర్ ఫైనల్లో చేతికి పడవచ్చు. అలాగే ఎప్పుడు ఒక ప్లేయర్ మీద డిపెండ్ కావడం అనేది ఎప్పుడు కూడా డేంజరస్. ఇది ఒక టీమ్ వర్క్. ఎందుకంటే ప్రతిసారి మన ఇషాన్ కిషన్, సంజు శాంసన్, మనకి ప్రతి ఒక్కరు, శివం దూబే, ఎవ్రీబడి హ్యాస్ కాంట్రిబ్యూటెడ్. సో అలాంటి విక్టరీ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే మన టీం విషయంలో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్. ఫైనల్లో కూడా చాలా బాగా ఆడతారు. అందులో ఇలాంటి ఒక డిఫికల్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత ఆల్మోస్ట్ ఓటమి కొరల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ దాంట్లో బయటపడ్డారు ఈ మ్యాచ్లో. లాస్ట్లో బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా వాళ్ళ బౌలింగ్ ఎఫర్ట్స్ అండ్ అక్షర్ పటేల్ క్యాచింగ్, సూపర్లేటివ్ క్యాచింగ్ ఎఫర్ట్స్, దాంతో మన వాళ్ళు బయటపడ్డారు. కాబట్టి డెఫినెట్గా మన టీం మీద స్ట్రాంగ్ బంచ్ ఆఫ్ మ్యాచ్ విన్నర్స్. ఒక్కరి మీద మనకు డిపెండ్ కావట్లేదు. బంచ్ ఆఫ్ మ్యాచ్ విన్నర్స్ మనకున్నారు. అది మన ప్రధానమైన స్ట్రెంగ్త్. మీరు న్యూజిలాండ్ తీసుకోండి. న్యూజిలాండ్లో వాళ్ళు ఓపెనర్స్ ఇద్దరు బ్రహ్మాండంగా, మిడిల్ ఆర్డర్లో గ్లెన్ ఫిలిప్స్ ఒక్కడే ఆడుతున్నాడు. రవీంద్ర కానీ, మిచెల్ కానీ, చాప్మెన్ కానీ వీళ్ళెవరు పెద్దగా పర్ఫార్మ్ చేయట్లేదు. సో న్యూజిలాండ్ ఈస్ టోటలీ డిపెండెంట్ ఆన్ దేర్ ఓపెనర్స్. వాళ్ళ బౌలింగ్ లో కూడా అంత స్ట్రెంత్ ఏమి నాకు కనపట్లేదు, ఎక్సెప్ట్ దేర్ కెప్టెన్ శాంట్నర్ మినహాయిస్. సో ఆ రకంగా తీసుకుంటే ఇండియా విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ ఫర్ మీ ఇన్ ద ఫైనల్స్ ఆల్సో. రైట్ సార్. సో మనం న్యూజిలాండ్ టీమ్ని గురించి చెప్పే ముందు ఒకసారి మన గురించే మాట్లాడదాం సార్, టీమిండియా. సో హౌ డు యూ సీ దిస్? అంటే క్వార్టర్ ఫైనల్లా భావించిన వెస్టిండీస్తో మ్యాచ్లో సో ఫీల్డింగ్ ఎంత పేలవంగా ఉందో మనం చూసాం. అలాంటిది నిన్న వీ హ్యావ్ కమ్ బ్యాక్, రైట్? సో ఎవరి రోల్ ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం ఉంది? బికాజ్ న్యూజిలాండ్ ఇస్ మిక్స్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ వెల్ యాజ్ యంగ్స్టర్స్. లైక్ మీరు చెప్పినట్టుగా మిషెల్ శాంట్నర్ అవ్వచ్చు, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర అండ్ చాప్మెన్. సో వీళ్ళ గురించి మాట్లాడే ముందు మన బలహీనతల్ని ఏ రకంగా మనం స్ట్రెంగ్త్గా మార్చుకున్నాం, నిన్న మీరు అబ్జర్వ్ చేసిన అంశాలు ఏంటి? ఫీల్డింగ్ మనం మీరు అన్నట్టు వెస్టిండీస్ మ్యాచ్ వరకు మనం 13 క్యాచ్లు వదిలేసాం. అభిషేక్ శర్మ అదే మ్యాచ్ 2 క్యాచ్లు వదిలేశాడు. సో మనం చాలా మిగతా టీమ్స్తో కంపేర్ చేస్తే వీ డ్రాప్ సో మెనీ క్యాచెస్.
కానీ నిన్న మన ఫీల్డింగ్ వల్ల గెలిచాం. అక్షర్ పటేల్ 3 క్యాచ్లు పట్టాడు, దాంట్లో 2 వెరీ వెరీ డిఫికల్ట్ క్యాచ్. ఒకటైతే 1983లో బివ్ రిచర్డ్స్ ఇచ్చిన క్యాచ్ని కపిల్ దేవ్ పెట్టినట్టు వెనక్కి పరిగెట్టుకుంటూ వెళ్ళి రన్నింగ్ బ్యాక్వర్డ్స్ ఒక క్యాచ్ పట్టాడు. ఆల్మోస్ట్ 20 మీటర్స్ పైన గ్రౌండ్ కవర్ చేశాడు. అది తర్వాత అతను బిల్ జాక్స్ని అవుట్ చేసిన క్యాచ్ అయితే అతను బౌండరీ లైన్ మీద ఫాస్ట్గా పరిగెడుతూ బాల్ పట్టుకొని బ్యాలెన్స్ మెయింటైన్ చేసి బౌండరీ లైన్ క్రాస్ అవ్వకుండా అతని సమయస్ఫూర్తి దాన్ని బాల్ని ఇమీడియట్గా శివం దూబేకి వేయడం, స్ప్లిట్ సెకండ్ డెసిషన్, అది అద్భుతం. నిజంగా మోస్ట్ స్పెక్టాక్యులర్ మూమెంట్ ఇన్ దిస్ వరల్డ్ కప్. సో మనం లాస్ట్ వరల్డ్ కప్ మనం గెలిచినప్పుడు 2024లో మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇప్పటి కెప్టెన్, అద్భుతమైన క్యాచ్ బౌండరీ లైన్ మిల్లర్ క్యాచ్ పట్టుకోవడం చూస్తే అది మనకి మ్యాచ్ గెలిపించి పెట్టింది. అలాగే ఇక్కడ కూడా ఫీల్డింగ్ లో వీ హ్యావ్ మేడ్ అమెండ్స్. నిన్న పెద్ద క్యాచ్లు వదలలేదు, చిన్న చిన్న ఫంబుల్స్ ఉంటాయి, బట్ ఓవరాల్ గా నిన్న అవర్ ఫీల్డింగ్ ఎఫర్ట్ వాస్ వెరీ వెరీ గుడ్ కంపేర్ టు ది ప్రీవియస్ మ్యాచెస్. సో మనకున్న ప్రధానమైన లోపం ఆ ఫీల్డింగ్ కనిపించింది, దాన్ని నిన్నటి మ్యాచ్ లో కవర్ చేశాం. రైట్. డూ యూ థింక్ అభిషేక్ అట్లీస్ట్ విల్ ప్రూవ్ ఇన్ ఫైనల్స్, ఆర్ లేకపోతే బ్యాడ్ ఫేజ్ నడుస్తుంది, ప్రతి ప్లేయర్కి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా సార్, బట్ దాంట్లో ఫైనల్ కూడా మరి అభిషేక్ శర్మ ఉంటాడా అనేది ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, ఇఫ్ ఈస్ దేర్, డూ యూ హోప్ లైక్ హీ విల్ ప్రూవ్ అగైన్? అభిషేక్ శర్మ ఫెయిల్యూర్స్ మనం బాగా హర్ట్ చేసిన. అయితే ఏంటంటే మనకి ఇంత బ్యాటింగ్ లైనప్ ఇంత బాగా మిగతా వాళ్ళు కవర్ చేస్తున్నారు కాబట్టి వీఆర్ ఎఫోర్ట్ టు హ్యావ్ దోస్ ఫెయిల్యూర్స్. ఆ ఫెయిల్యూర్స్ మనం ఎఫోర్ట్ చేయగలుగుతున్నాం సంహౌ. బట్ అభిషేక్ శర్మ కూడా అతను కొంచెం అతను బ్యాటింగ్ స్టైల్ మార్చుకోవాలి. ఎందుకంటే సంజు శాంసన్, ఇషాన్ కిషన్ అంత బాగా ఆడుతున్నారు కాబట్టి అతను పెద్దగా అదే రకమైన అగ్రెసివ్ మోడ్లో ఆడాల్సిన అవసరం లేదు, అలాగా ఏరీ ఫేరీ షాట్స్ కొట్టాల్సిన అవసరం లేదు, కొంత టైం తీసుకోవాలి. అతను ఆడిన రోజున అతను ఎందుకు ఫైనల్ ఆడిస్తారని నేను అనుకుంటున్నానంటే ఈజ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. అతను ఆడిన రోజున అతను ఒక 30-40 రన్స్ చేసినా కూడా ఐ కెన్ విన్ యూ ద మ్యాచ్. ఇంపాక్ట్ఫుల్ గా ఆడతాడు కాబట్టి, మంచి స్ట్రైక్ రేట్తో ఆడతారు. కెరియర్ స్ట్రైక్ రేటే 180-190 ఆ రేంజ్ లో ఉంది కాబట్టి అతన్ని ఆ గ్యాంపుల్ తీసుకుంటారు మన వాళ్ళు. అలాంటి ఒక నిర్ణయం తీసుకుని అతనితోనే వెళ్తారని అనుకుంటున్నాను. లాస్ట్ మినిట్ లో చేంజ్ చేయరు. అతను ఏంటంటే కొంచెం అతని గేమ్ ని మార్చుకోవాలి. కాస్త స్టార్టింగ్ లో స్లోగా ఆడి ఒక స్టేజ్ లో సెటిల్ అయిన తర్వాత ఈ కెన్ చేంజ్ గేర్స్. ఎందుకంటే ఈ కెన్ మేకప్. కొద్దిగా మొదట్లో కాస్త రన్స్ స్లోగా ఆడినా కూడా అతను అగ్రెసివ్ గా ఆడతాడు కాబట్టి ఒకసారి సెటిల్ అయిన తర్వాత యూ కెన్ గో ఫర్ ఈ షాట్స్. అతను బ్యాటింగ్ స్టైల్ కొంచెం మార్చుకుంటే ఇండియాకు ఉన్న ఒకే ఒక ప్రాబ్లం అంటే అభిషేక్ శర్మ ఫామ్ ఒకటి, అలాగే బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి వరుసగా 4 మ్యాచ్ లో ఫెయిల్ అవడం. నిన్నటి మ్యాచ్ లో just give me a sense, because we heard all commentators గానీ లేకపోతే మీలాంటి అనలిస్ట్ గానీ it is not really easy to face వరుణ్ చక్రవర్తి అంటారు. బట్ లాస్ట్ ఒక 3-4 మ్యాచెస్ చూస్తే హీఈస్ అసలు మోస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ ఇవ్వటం కానీ లేకపోతే బ్యాట్స్మెన్ ఎక్కడ కూడా దట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ వాట్ కైండ్ ఆఫ్ బౌల్ ఈస్ గోన్ డెలివర్. ఇట్ సీమ్స్ ఆన్ ద స్క్రీన్. అంటే ఏమవుతుందంటే హరి, ఇప్పుడు ఒక మిస్టరీ బౌలర్ మిస్టరీని ఏదో ఒక పాయింట్ ఛేదించేస్తారు. ఆ మిస్టరీని, ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ అనాలిసిస్ ఉంది, ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనలైజ్ చేస్తారు. సో ఒక వరుణ్ చక్రవర్తి మిస్టరీ విషయంలో అతన్ని ఈజీగా ఆడే మెథడ్స్ కనిపెట్టారు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, అతను గతంలో అంత యాక్యురేట్ గా లేడు. అతను ఏంటంటే 1-2 బౌండరీలు పడగానే ఈజ్ చేంజింగ్ హిజ్ లెంత్, బౌలింగ్ టూ షాట్, యాక్యురసీ ఛాన్స్ వచ్చింది. 11 ఏళ్ల తర్వాత ఇండియన్ టీంలో ఒక పర్మనెంట్ మెంబర్ గా అతను ఇప్పుడు మనకు కనిపిస్తున్నాడు. 2 అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంత ప్రెషర్ సిచ్యుయేషన్ లో, ఈవెన్ లాస్ట్ మ్యాచ్ అగైన్స్ వెస్టిండీస్ దట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ నాకౌట్ మ్యాచ్, అండ్ ఈ మ్యాచ్ లో అతను ఆడిన ఇన్నింగ్స్ అంటే అతని మీద టీం చూపించిన నమ్మకం ఫైనల్ గా అది ఆ నమ్మకం ఫలించింది. అతను కూడా అది చాలా, ఎందుకంటే అతను ఏదో అంబట్రాయి లాగా అయిపోతాడు, టాలెంట్ ఉన్న అవకాశాలు రాక వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోక ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోతాడేమో అని మనం నిన్న మొన్నటి దాకా అనుకున్నాం. కానీ అతనికి వచ్చిన అవకాశం కూడా, ఎందుకంటే మన టీంలో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి అతన్ని సడన్ గా పిక్చర్ లోకి వచ్చాడు. అతనేం పెద్ద గొప్ప ఫామ్ లో లేడు ఇటీవల కాలం. ఆ వచ్చిన అవకాశాన్ని అతను ఇప్పుడు చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు. 2 డిఫైనింగ్ నాక్స్ ఆడాడు. సో ఐ థింక్ సంజు శాంసన్ ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఏమాత్రం ఉండదు. అతనికి ఉన్న టాలెంట్కి అల్టిమేట్ గా ఫైనల్ గా అతను జస్టిస్ చేస్తున్నారు. సో ఇప్పటి నుంచి విల్ సే డిఫరెంట్ సంజు 2.0 చూస్తామని మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. Right. Do you think Gautam Gambhir is happy now? Because we never see him like smiling while the match is going. జరిగేటప్పుడు కానీ లేకపోతే తర్వాత కానీ అర్థం కాదు చూడడానికి. గౌతమ్ గంభీర్ బహుశా స్మైల్స్ అన్ని కూడా ఫైనల్ గెలిచారు దానికోసం రిజర్వ్ చేసినట్టుగా ఉంటాడు. సో అతని ఫేషియల్ ఫీలింగ్స్ బట్టి మనం అతని మూడ్ ని మనం గేజ్ చేయలేం, కానీ డెఫినెట్లీ ఆ నవ్వులన్నీ కూడా ఫైనల్ గెలిచిన తర్వాత దానికోసం దాచిపెట్టుకున్నట్టుగా మనం అనుకోవాలి. బట్ హీఈస్ డూయింగ్ వెల్. అతని ముఖ్యంగా సంజు శాంసన్ అతను బ్యాక్ చేసిన తీరు, అతని మీద నమ్మకం ఉంచడం. ఎందుకంటే ఇంతకుముందు రాహుల్ ద్రావిడ్ కి సంజు శాంసన్ అనుగు శిష్యుడు.
అని కూడా రాహుల్ ద్రావిడ్ కూడా సంజుకి ఇంతగా బ్యాకింగ్ చేయలేదు. బట్ గౌతమ్ గంభీర్ గతంలో కూడా అనేక సందర్భాలు చెప్పాడు సంజు శాంసన్ ఇది వెరీ గుడ్ టాలెంట్, స్పెషల్ టాలెంట్ అని చెప్పి. అతను కోచ్ అయిన తర్వాత సంజుని చాలా గట్టిగా బ్యాక్ చేశాడు. అతను ఇచ్చిన ఆ సపోర్ట్ తో సంజు ఇప్పుడు మనకి ఒక మంచి బ్రహ్మాండమైన ప్లేయర్, రైట్ టైంలో మనకు ఒక మ్యాచ్ విన్నర్ గా మనకు దొరికాడు. సో దట్ క్రెడిట్ షుడ్ ఎంటైర్లీ గో టు గౌతమ్ గంభీర్ అని చెప్పారు. రైట్, అంటే చాలా విమర్శలు వచ్చాయి దట్ టీమ్ సెలెక్షన్ అది ఇది అని చెప్పి, బట్ డూ యూ థింక్ దట్ హీ ఓవర్ కేమ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రిజల్ట్స్ తోటే సమాధానం చెప్పాడు అనుకోవచ్చా? అంటే అతను కొంచెం అగ్రెసివ్ కోచ్ అతను. ఏంటంటే ఈ కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు, దానికి కట్టుబడి ఉంటాడు. ఇప్పుడు వరుణ్ చక్రవర్తి విషయంలో కానీ, వాషింగ్టన్ సుందర్ కానీ, హర్షిత్ రాణా విషయంలో కానీ కొంతమంది ప్లేయర్స్ని అతను చాలా గట్టిగా బ్యాక్ చేస్తూ ఉంటాడు. అల్టిమేట్గా అతని నిర్ణయం కరెక్టే అని చెప్పి మనకి ప్రూవ్ అవుతూ కూడా వచ్చింది. సో ఈ ముఖ్యంగా సంజు శాంసన్ విషయంలో కంప్లీట్ క్రెడిట్ అతనికి ఇవ్వాలి. కొన్ని ప్రయోగాలు కూడా చేస్తారు, కొన్ని అవి వికటిస్తాయి, అది వేరే విషయం. బట్ ఓవరాల్గా అంటే లైక్ డ్రాపింగ్ అక్షర్ పటేల్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా. అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్ ఎంత ముఖ్యం అనేది మనం నిన్న మ్యాచ్ లో చూస్తాం. అతను పట్టిన క్యాచ్లు కానీ, అతను బౌలింగ్ చేయడం కానీ. సో అందుకని ఐ థింక్ ఓవరాల్ గా అంటే ప్రతి ఒక్కరికి కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. బట్ అట్ దిస్ మూమెంట్ గౌతమ్ గంభీర్ ఇస్ ప్రూవింగ్ టు బి రైట్. Yeah, so yeah, from the beginning that of course that you're always like positive about Indian team, and sometimes it sounds like pontificating, but I don't want to touch that aspect. But how do you see that New Zealand that strengths మాట్లాడాలి లేకపోతే వాళ్ళకున్న విన్నింగ్ ఛాన్సెస్ ఏంటి అంటే కనుక ఏం చెప్తారు? న్యూజిలాండ్ వాళ్ళ ఓపెనర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. తర్వాత వాళ్ళకి ఫీల్డింగ్ బాగుంటుంది, చాలా ఎఫిషియెంట్ సైడ్. బౌలింగ్ లో కూడా వాళ్ళు ఎక్కువ ట్రై చేయకుండా డిసిప్లిన్డ్ లైన్ అండ్ లెంత్ కట్టుబడి బౌలింగ్ వేస్తారు. కానీ మన బ్యాటింగ్ లైన్ అగేన్స్ట్ గా అలాంటి బౌలింగ్ సరిపోతుందా, వాళ్ళకి ఏదైనా ఒక స్పెషల్ క్వాలిటీ లేకుండా ఉందా అనేది నాకు అనిపిస్తుంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ పిచ్ ఎలా ఉంటుంది, కండిషన్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్. దే ఆర్ వెరీ గుడ్ సైడ్. ఇంతవరకు వచ్చారు, సౌత్ ఆఫ్రికాని ఓడించారంటే వాళ్ళని తక్కువగా అంచనాడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. T20 అనగానే సార్ 4లు 6ల పండగే చూసే వ్యూవర్స్కి కానీ, టీవీలో చూస్తున్న వాళ్ళకి కానీ, అక్కడ లైవ్లో ఉన్న వాళ్ళకి కానీ దట్ ఫైనల్స్లో ఎలాంటి మ్యాజిక్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? షుడ్ వి గో బిహైండ్ మ్యాజిక్ ఆర్ లాజిక్? మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేస్తే మనం టైటిల్స్ గెలవం. వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అవర్ స్ట్రెంగ్స్ అండ్ నార్మల్ గేమ్ ఆడాలి. ఫైనల్ అయినా కూడా, ఫైనల్లో కూడా స్పెషల్ గేమ్ ఏమి ఆడాల్సిన అవసరం, నార్మల్ గేమ్ ఆడి ఎక్కువ ట్రై చేయకుండా మీరు నార్మల్గా ఆడుతూనే గెలిచారు. అదే రకంగా మీరు అదే స్ట్రాటజీతో వెళ్ళాలి. కీప్ థింగ్స్ సింపుల్గా ఉంచితేనే మనకి విజయాలు వచ్చే అవకాశం. Yeah, of course that we have passed that moment. Pakistani commenting on India will never reach semi-finals and మాట్లాడడం, but we are at the finals front లో మనం ఉన్నాం. సో దీనికి ఎలా చెప్తారు సార్? పాకిస్తాన్ వాళ్ళు అలా కామెంట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ అయిపోయి ప్రతి ఒక్కరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇండియాని తిట్టడం ద్వారా తమ వ్యూస్ పెంచుకునే ఒక కార్యక్రమంలో వాళ్ళు పడ్డారు. సో అది వాళ్ళ కామెంట్స్ మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ కేపబిలిటీ ఏంటి, వాళ్ళు ఎలా ఆడతారు అనేది ఆల్రెడీ తేలిపోయింది. గతంలో మనం ఛాంపియన్స్ ట్రోఫీ ఒకే వెన్యూలో ఆడాము, అందుకు గెలిచామని అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు శ్రీలంకలో కొలంబోలోనే ఉంటూ ఒకే హోటల్లో ఉంటూ ఆడినా కూడా ది కుడ్ నాట్ ఈవెన్ క్రాస్ ది సూపర్ 8 స్టేజ్. సో దాన్ని బట్టి వాళ్ళ సత్తా ఏంటనేది మరొకసారి ప్రూవ్ అయిపోయింది. ఇండియాతో కూడా మరొకసారి ఘోరమైన అవమానకరమైన ఓటమిని వాళ్ళు చూసాం మనం. సో ఐ థింక్ పాకిస్తాన్ కామెంట్స్ మనం సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మాత్రం. ఐ నో యూ హ్యావ్ అ కమిట్మెంట్ ఫర్ అదర్ ఛానల్స్ ఆల్సో సార్. సో ఫైనల్గా ఒకసారి చెప్పండి, సో స్కోర్ ఎంత ఫైనల్ అనేసరికి మనం ఇప్పుడే చెప్పలేము, పిచ్ని బట్టి ఉంటుందని మీరు అన్నారు. కానీ దట్ ఫైనల్స్ అంటే కనుక సో బాగా టఫ్గా అనిపించడం అవన్నీ ఉంటాయి. ఎంత స్కోర్ అయితే బాగుంటుంది, ఎంత స్కోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇండియన్ టీమ్ ఇఫ్ ది బ్యాట్ ఫస్ట్? అదే ఇంతకుముందు చెప్పినట్టు 180 or 190 షుడ్ బి విన్నింగ్ స్కోర్ ఇఫ్ వి బ్యాట్ ఫస్ట్ అండ్ ఇన్ ద ఫైనల్స్. Thank you, Venkatesh. Thank you for coming live with us and giving your analysis. Thank you so much. రైట్, సో టీమిండియా అదర్హో అనిపించిన విషయం మనం చూసాం నిన్న సెకండ్ సెమీస్లో. 19 సిక్సర్స్ 18 ఫోర్స్తో చెలరేగిపోయిన టీమిండియా T20 ప్రపంచ కప్లో వరుసగా సెకండ్ టైం మరి ఫైనల్కి చేరింది. సో డిఫెండింగ్ ఛాంపియన్ సెకండ్ టైం విన్ అవటం అనేది ఇప్పటివరకు లేదు. హిస్టరీ మనం రిపీట్ చేయబోతున్నాం అంటూ కూడా చాలా కాలం నుంచి మాట్లాడుతున్నాం. హై స్కోరింగ్ థ్రిల్లర్గా సాగిన పోరులో టీమిండియా 254 పరుగుల లక్ష్యాన్ని టార్గెట్ని నిన్న ఉంచిన విషయం మనం చూసాం. ఇక భారత్ బౌలర్ల కట్టడితో ఇంగ్లాండ్ 246 రన్స్ మాత్రం చేయగలిగింది. దీంతో ముచ్చటగా మూడోసారి పొట్టి కప్పును ముద్దాడేందుకు సిద్ధమైంది ఇండియన్ టీం. మార్చి 8న జరగబోతోంది ఫైనల్స్. అహ్మదాబాద్ వేదికగా కివీస్తో ఫైనల్లో ఫైట్ చేయబోతోంది.
రైట్ 42 బాల్స్లో 89 రన్స్ చేసిన సంజు శాంసన్ టీమిండియాకు చాలా పెద్ద స్కోర్ అందించాడు. సో 18 బంతుల్లో 39 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ కూడా సంజుకి తోడుగా నిలిచాడు. ఇక శివం దుబే, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ స్కోర్ వేగాన్ని పెంచారని చెప్పాలి. టీమిండియా సమిష్టిగా రాణించడంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ చేయటం నిన్న మనం చూసాం. రైట్, అయితే ఇక పెద్ద టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ చాలా ధీటుగా పోరాడిందని చెప్పాలి. లాస్ట్ ఓవర్ వరకు కూడా యాక్చువల్గా సో ప్రతి బాల్ సిక్సర్ కొట్టాలి అన్నప్పుడు కూడా వాళ్ళు గెలుస్తారేమో అన్నంతగా వాళ్ళ దూకుని చూసాం. ఎప్పుడైతే బెతెల్ అవుట్ అయ్యాడో అప్పుడే ఇంకా మనకు విన్ అయిపోయామని ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని కూడా ఫీల్ అయిన విషయం మనం నిన్న లైవ్ చూస్తున్న వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఇక జాకబ్ బెతెల్ విధ్వంస సెంచరీతో టీమిండియాను వణికించాడని చెప్పాలి. భారత బౌలర్లు కీలక సమయంలో వికెట్స్ తీస్తూ మ్యాచ్పై పట్టు వదలలేదు. అట్ ద సేమ్ టైం ఇంగ్లాండ్ కూడా దే వర్ నెవర్ అవుట్ ఆఫ్ ద కంటెన్షన్. సో దే వర్ స్టిల్ దేర్ ఇన్ ద మ్యాచ్ టిల్ ద లాస్ట్ మినిట్. చివరిలో బుమ్రా ఇంగ్లాండ్ పరుగుల వేగాన్ని అడ్డుకోవడంతో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు మాత్రం చేయగలిగింది. సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్, అక్షర్ పటేల్ పట్టిన క్యాచెస్, దే ప్రూవ్డ్ ఇట్. క్యాచెస్ విన్స్ ద మ్యాచెస్ అనేది నిన్న మరొక్కసారి ప్రూవ్ అయింది. డెత్ ఓవర్స్లో జస్ప్రీత్ బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్ మ్యాచ్ స్వరూపాన్ని కంప్లీట్గా చేంజ్ చేశాయని చెప్పాలి. ఒత్తిడిలో కూడా ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న సంజు శాంసన్ బౌండరీలు, సిక్సర్లతో స్కోర్ బోర్డును వేగంగా నడిపించాడు. ఇక భారీ షాట్ ఆడిన విల్ జాక్స్కు అక్షర్ పటేల్, శివం దూబే కలిసి పట్టుకున్న క్యాచ్ అందరికి కూడా షాక్ ఇచ్చిందని చెప్పాలి. సో అది మాట్లాడుతూ మ్యాచ్ తర్వాత అక్షర్ పటేల్ని అడిగితే సో ఆ క్యాచ్ కంటే కూడా తను వెనక్కి పరిగెడుతూ పట్టిన క్యాచ్కే ఫస్ట్ ప్లేస్ ఇస్తానని చెప్పి కూడా అతను మాట్లాడడం మనం చూసాం. చాలా దూరం పరిగెత్తి డ్రైవ్ చేసి మరీ అక్షర్ పటేల్ పట్టిన క్యాచ్తో హ్యారీ బ్రూక్ అవుట్ అయ్యాడు. ఇక ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా పాస్ట్. నౌ మూవింగ్ హెడ్. ఈ నెల 8న అహ్మదాబాద్ వేదికగా కివీస్తో ఫైనల్లో తలపడనుంది టీమిండియా. సెమీస్లో పరుగుల వరద పారించిన భారత్ అదే ఊపుతో ముందుకు సాగితే ముచ్చటగా మూడోసారి పొట్టి కప్పును ముద్దాటం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంతకు ముందు వరకు మనం చూసాం వెంకటేష్ అనాలిసిస్ కూడా రైట్, ఇండియా ఫేవరెట్గా వెళ్తుందని చెప్పారు. బట్ యా, కివీస్ని డిస్కౌంట్ చేస్తేనో లేకపోతే తక్కువ అంచనా వేస్తేనో సర్ప్రైజ్ మనకుంటుంది అనేది కూడా మనం భావించవచ్చు. కివీస్తో ఫైనల్ అంటే భారత్కు కాస్త కష్టమే అన్న వాదన కూడా ఖచ్చితంగా వినిపిస్తోంది. ఇప్పటి వరకు 3 T20 వరల్డ్ కప్లో ఆడిన టీమిండియా అన్నిట్లో కూడా ఓడిపోయింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి వ్యూహాత్మకంగా ఆడేందుకు సిద్ధమవుతోంది టీమిండియా. అందుకు తగినట్టుగా టీంలో మార్పులు చేర్పులు చేసేందుకు రెడీ అవుతుంది అని వినిపిస్తోంది. కానీ మరి ఈ టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? ఉంటే ఎవరెవరిని మార్చే అవకాశం ఉంటుంది అంటే కనుక అభిషేక్ శర్మని కంటిన్యూ చేస్తారు అనేది ఖచ్చితంగా వినిపిస్తోంది. వరుణ్ చక్రవర్తిని ఏమన్నా మారుస్తారా, కుల్దీప్ యాదవ్ని టీంలోకి తీసుకొస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం.